దేవుడు ఇప్పటివరకు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నాడు. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని వినబోచుండగా శ్రద్ధ కలిగి ఆలకిద్దాము. వాక్యము నిమిత్తము అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుగా పరమ తండ్రి, గొప్ప దేవుడు, మహాగణులని స్తోత్రాలయ్యా. చెప్పబడుచున్న మాటలు నీ మాటలయ్యా, విలువైన వెలకట్టలేని నీ మాటలు మేము అందరం వినడానికి కృపను దయచేయండి. నా నోట నీ మాట, నా హృదయంలో నీ వాక్యం ఉంచండి. జ్ఞానము కలిగి నోరు తెచ్చేవాడిగా, కృపగల ఉపదేశం బోధించేవాడిగా ఉంచున్నాం. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కాలం. ఆత్మ చెవి గ్రహించగలిగిన మనసు మాకు అందరికీ దయచేయడం. నజరేయుని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండేది. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేశాను, వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉన్నాడు. ఏ మాటలు చెప్పాడంటే మనుష్య కుమారుడు పైకెత్తబడతాడు అని చెప్పాడు. అయితే అక్కడ ఉన్నటువంటి అందరు యూదులు ఏమంటున్నారంటే, ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుని కుమారుడు మాతో కూడా ఎల్లవేళలా సదాకాలం ఉంటాడని చెప్పాడు కదా, నువ్వు చెప్పే మాటలు ఏంటని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే వారిలో కొంతమంది నమ్మినప్పటికీ యూదులకు భయపడి ఆ విషయాన్ని ఒప్పుకోవట్లేదు. బహిరంగంగా ఎవరో చెప్పట్లేదు. తగిన సమయం వచ్చిందాకా యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయాలకై ఆ మనుషుల దగ్గర కొంతకాలం దాగే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే 12వ అధ్యాయము మనకు కొంచెం ముందుకెళ్ళినట్టయితే వెనక్కి వెళ్తే 25వ వచనం చూడండి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు, తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము దాన్ని కాపాడుకుంటాడు. అలాగే కొంచెం పైన ఉంటుంది, గోధుమ గింజ భూమిలో పడి చావనదే అది ఒంటిగానే ఉండేది, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించింది. ఎవరు ఈ గోధుమ గింజ అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోతేనే అనేకులు ఈరోజు ప్రపంచ యావత్తు క్రైస్తవులు జీవిస్తున్నారు, బ్రతికింపబడ్డారు. అలాగే దేవుని బిడ్డలైన మనం కూడా చచ్చిన వారమై ఉండాలి ఈ లోకంలో. అలాగా గనక మనం ఉండకపోతే ఖచ్చితంగా మనం కూడా లోకంలో లోక ఆశలలో పడిపోతామని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు వాడుకునే మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఎప్పుడు దాగే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే కనిపిస్తారు. ఈ విషయాలు మనం గమనించినట్లయితే అబ్రహాము లోతుతో పాటు ఉన్నట్లయితే లోతుకు అబ్రహాం విలువ తెలిసేది కాదు. కనీ పెంచకపోయినా కనకపోయినా పెంచాడు, ఆస్తి ఇచ్చాడు, వివాహం చేశాడు. కానీ కృతజ్ఞత లేకపోకుండా ఆయన చేసిన ఆ పనికి ఆయన పెద్దగా నాకు తెలిసి స్పందిస్తే ఆ వయసులో నన్ను పెంచినటువంటి, నన్ను పెద్ద చేసినటువంటి, నాకు వివాహము, నా ఆస్తి విషయంలో అన్నింటిలో కన్నబిడ్డలాగా చూసుకున్న ఆయన నేను వదిలిపెట్టి
వెళ్ళకూడదన్న ఆలోచన ఆయనకు వచ్చేది. అబ్రహాము పెంచడం వల్ల, ఆస్తి ఇవ్వడం వల్ల, పెళ్లి చేయడం వల్ల ఆయన మనస్సునేమి దోచుకోవాలి, ఆయన మనసును ఆకర్షించలేకపోయాడు అంతగా. లేకపోతే ఆకర్షించినట్లయితే వెళ్ళేవాడు కాదు కదా. మరి ఎప్పుడు అబ్రహాం విలువ తెలిసిందంటే, సొదొమ గొమొర్రా పట్టణాన్ని 5 రాజులు దోచుకొని వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము ఎంటర్ అయ్యి తన ఇంట పుట్టి 318 మందితో యుద్ధం చేసి ఆస్తులు పిల్లలను మరలా ఎప్పుడైతే తిరిగి తీసుకొచ్చాడో అప్పుడు తెలిసింది. ఇంకో విషయం వస్తే, సొదొమ గొమొర్రా పట్టణం అంతా అగ్నిగంధకములతో నాశనం అయిపోతున్నప్పుడు లోతును దేవదూతలే చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చినప్పుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి అబ్రహాము విలువ తెలిసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ విలువ, నా విలువ తెలియాలంటే నిజంగా దేవుని బిడ్డలారా మనం కూడా దాగి ఉండాలి. మనం కూడా బైబిల్ చెప్పినట్లుగా రహస్యమందు చూచి నీ తండ్రి చూచినట్లుగా నీ ప్రార్థన నీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో అన్యులు లోకానుసారులు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించకూడదు. ప్రభువు నిన్ను వాడుకోవాలన్నా, ప్రభు దృష్టి నీ మీద పడాలన్నా, నా మీద పడాలన్నా ఎలా ఉండాలంటే మనుషుల దృష్టిని ఆకర్షించే వాళ్ళుగా ఉండకూడదు. మనుషుల దృష్టిని ఆకర్షించేటువంటి వాళ్ళు లోకానుసారమైనటువంటి వ్యక్తులుగా కనపడతారు. అందంగా కనబడాలని, బలంగా కనబడాలని, ఆస్తిపరులుగా కనబడాలని పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు దేవుని చేతిలో వాడబడలేదు, దేవుని కార్యాలు జరిగించలేదు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు సమయం వచ్చిన దాకా ఏం చేశాడంట? దాగి ఉన్నాడంట. ఒక చోట ఏలియా గారిని దాగి ఉండమన్నాడు. ఎక్కడ? కెరీతు వాగు దగ్గర దాగి ఉండయ్యా, నేను కాకులతో మాట్లాడాను, అక్కడ నీకు ఆహారం తీసుకొస్తే అని చెప్పాడు. ఎందుకు దాగి ఉండమన్నాడు అంటారు? ఒక సమయం వస్తుంది, ఆ సమయాన్ని నువ్వు బహిరంగంగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. రాజులను, రాణులను సైతం సవాలు చేయాల్సిన పరిస్థితి, ఒక పట్టణానికి సవాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు దాగి, నేను కాకులకి చెప్పాను, ఆహారం తీసుకొస్తే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి, ఎప్పుడు ఎవరు విననటువంటి, చూడనటువంటి కార్యం నీ జీవితంలో నేను చేస్తాను. నువ్వు ప్రార్థన చేసుకో, ఆత్మీయంగా బలపడు అని చెప్పి ఆ మాట చెప్పాడని నేను అనుకున్నాను. చూడండి, ఆ మాటను నేను చూపిస్తాను. ఒకటవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అక్కడ గిలాదు కాపురస్తుల సంబంధీయులు తిష్బీయుడునైన ఏలియా అహబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను? ఆగము. మూడవ వచనం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ దాగి ఉండమంటే కెరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు, నేను అక్కడికి ఆహారం పంపిస్తాను కాకుల చేత అని చెప్పాడు. కాకులు ఎక్కడన్నా చేతుల్లో పొడుచుకొని తింటున్నాయి, కానీ అలాంటిది శ్రేష్టమైన ఆహారం మాంసం ఉంటే కాకులు తీసుకెళ్ళి ఏలియాకు పెట్టగలిగినాయి అంటే దేవుని ఆజ్ఞ ప్రకారంగా అది జరిగింది. అసలు దేవుడు ఆజ్ఞ ఇచ్చి అలాంటి విలువైన, అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంగతిని, ఒక సందర్భాన్ని దేవుడు ఏలియా కొరకు సృష్టించాడు. అంటే ఏలియా ఎలాంటి వాడై ఉన్నాడంటే దాగి ఉండి ప్రార్థన చేయగలిగినటువంటి అనుభవం కలిగి ఉన్నాడు. మోకాళ్ళ మధ్యన ప్రార్థన, తలపెట్టి ప్రార్థన చేయటువంటి సామాన్యం కాదు. మనం కాసేపు మోకాళ్ళ మీద ఉంచలేము, కాసేపు మోకరించలేము. కానీ తలెళ్ళి మోకాళ్ళ మధ్య, తొడల మధ్య ఉందంటే అసలు ఆయన ఎలా బెండ్ అయ్యాడో నాకు అర్థం కాదు.
ఎంత సన్నగా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాగి ఉండేటువంటి ప్రతి ఒక్కరిని, ప్రార్థనా పనులని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. లోకానికి వేరేది. మోషేను కూడా దాచారు 3 నెలలు. తర్వాత మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు ఆయన దాగి ఉన్నాడు. గొప్పగా నాయకుడై నడిపించబడ్డాడు. నువ్వు ఒక స్థితికి రావాలన్నా, నీకు ఆశీర్వాదం పొందుకోవాలన్నా, ప్రభువు నిన్ను వాడుకోవాలన్నా బలపరిచి ఒంటరిగా దేవునితోనే మాట్లాడే అనుభవం నీకు ఉండాలి. ఎప్పుడు మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు పగలంతా పరిచర్య చేసేవాడు. రోగులను, దెయ్యాలను వదిలిస్తూ స్వస్థపరుస్తూ ఉండేవాడు. నైట్ వచ్చేపాటికి ఒంటరిగా వెళ్ళిపోయేవాడు ప్రార్థనకు. దేవునికి స్తోత్రం. ప్రజలు ఎవరు చేయలేనటువంటి కార్యాలు, మనుషులు ఎవరు ఊహించలేనటువంటి కార్యాలు దేవుని ద్వారా జరిగించాలంటే నువ్వు దేవునితో మాత్రమే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సమయంలో దావీదు గారి కుమారుడితో రాత్రి కూడా చెప్పాను ఈ మాట. తండ్రి మీదకి యుద్ధానికి అనాలోచనగా వెళ్ళొద్దురా బాబు, మీ తండ్రి మామూలుడు కాదు. అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే, దావీదు ఒక్కడు 10,000 మందితో సమానుడు. అందరితో కలిసి భోజనం చేస్తాడు అనుకుంటున్నావా? ఆయన అందరితో కలిసి భోజనం చేయడు. ఆయన ప్రత్యేకంగా ఏదో ఒక గుహలో ఉంటాడు. నువ్వు వచ్చి జనాల మీద పడ్డావనుకో, ఆల్రెడీ ఎలుగుబంటి పిల్లలను పోగొట్టుకున్నట్టు రేగిన మనసుతో ఉన్నారు, నువ్వు అయిపోతావురా బాబు అని చెప్తాడు. చూడండి, ఆ మాట నేను చూపిస్తాను మీకు. రెండవ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఎనిమిది నుంచి చదవాలి. నీ తండ్రియు అతని పక్షమున్న వారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రావీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడు ఏదో ఒక గుహయందు మరి ఏ స్థలములో దాగి ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టుగా జనాలు ఆడ ఉన్నారు కదా, వాళ్ళలో మీ నాన్న ఉంటాడు అనుకోమాక. ఆడ భోజనాలు జరుగుతున్నాయిగా, ఆ భోజనాల్లో ఉంటాడు అనుకోమాక. అతడు ఏదో ఒక గుహలో దాగి ఉంటాడు. ఆయన అందరితో పాటు ఉండడు. ఆయన యుద్ధ సూర్యుడు అని కూడా చెప్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే, నీ తండ్రి మహాబలాఢ్యులనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె గలవారు సైతం ఆయనను చూస్తే దిగులొందుతారు. దేవునికి స్తోత్రం. 6,000 మంది సైనికులు ఉన్నారు. ఆ సైనికులు ఎవరిని బట్టి కూడా దిగులు పడినట్టు, కానీ ఒక్క దావీదును చూస్తే మాత్రం సింహపు గుండె గలవారు సైతం దిగులు పడిపోతారు. అంటే ఏంటి దావీదులో ఉన్న ప్రత్యేకత? 4 చేతులకి 2 చేతులకి ఎప్పుడూ తేడా. ఒకవేళ వాడు బలాఢ్యుడై ఉండొచ్చు, కానీ వీడు 2 చేతులతో గుద్దుతుంటే, ఎదుటోడు 4 చేతులతో గుద్దుతుంటే ఖచ్చితంగా దెబ్బ బలాఢ్యుడైనా తగలాల్సిందే. అలాగే దావీదు ఒక్కడు, కానీ సింహపు గుండె గలవారు సైతం దిగులు పడతారు. ఎందుకంటే దిగులు పడే దేవుడు బిడ్డలారా, అతని పక్షాన దేవుడు ఉన్నాడు. ఆయనకు దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన అందరిలో ఉండడం ప్రత్యేకంగా ఉంటాడు. మనం ఎందుకని మన ఇళ్ళల్లో వాళ్ళని నమ్మించలేకపోతున్నాం? ఎందుకని మన ఇళ్ళల్లో వాళ్ళకి మార్పు రావట్లేదంటే, నువ్వు 2 పడవల మీద కాలేస్తున్నావు. నీ తలంపులు వేరు, నీ ఆలోచనలు వేరు, వేరు, నీ ఆశలు వేరు. నిద్ర లేచిన కాడ నుంచి మన నోట దేవుని మాట కాకుండా పనికి మాలిన మాటలు వస్తుంటే నువ్వు చెబితే ఎవరు వింటారు వాక్యం? నువ్వు చెబితే ఎవరు నమ్ముతారు దేవుణ్ణి? నిద్ర లేచిన కాడ నుంచి టీవీ, నిద్ర లేచిన కాడ నుంచి ఫోన్లు,
నీ టిక్టాక్లు, నీ ఇన్స్టాగ్రామ్లు, నీ ఫేస్బుక్లు ఇవే. మన బతుకు ఇట్లా ఉంటే నువ్వు చెబితే ఎవరుంటారు వాక్యం? నువ్వు చెబితే నీ కుటుంబం మారిద్దా? ఎవరైనా మారుతారా? నీలో ప్రత్యేకత లేనంత వరకు, నువ్వు దేవుని మీద ఆధారపడినంత వరకు నీ మాటకు విలువ ఉండదు, నిన్ను గౌరవించరు. మహారాజు సైతమే జనులతో ఉండడంటమ్మా, ప్రత్యేకంగా ఉంటాడంట. ఎక్కడెక్కడ భోజనాలు మనయే, ఎక్కడెక్కడ ఉప మీటింగులన్నీ మనయే, పనికి మారిన వాటికి అన్నిటికీ సలహాలు మనయే, మన నడిపింపులో పోవాలన్నీ. జీవం కలిగిన దేవుడు వాడుకునే మనిషి ఎలా ఉంటాడంటే, దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఉంటాడు, లోకానికి వేరయ్యి ఉంటాడు. ఇద్దరంట డాన్స్ చేస్తున్నారంట. ఇద్దరు డాన్స్ చేస్తుంటే ఆమె అడిగిందంట ఆయన, ఏంది నువ్వు క్రైస్తవుడువా? లేదు, నేను క్రైస్తవుడు కాదని ఆడి పాటుగా డాన్స్ చేస్తున్నాడు. ఈమె అడిగింది కదా అని ఈడు అడిగాడంట, నువ్వు క్రైస్తవురాలు అని. నేను క్రైస్తవు. వాడు వెంటనే డాన్స్ ఆపి, తలకాయ ఉందా, బుర్ర పని చేస్తుందా, క్రైస్తవురాలు అని చెప్పుకొని ఈ రకంగా బజార్ని బట్టి డాన్సులు వేస్తున్నావు అని చెప్పేసి అన్నాడంట. సిగ్గొచ్చిందంట. ఇప్పుడు మనకు అర్థమైన మాట ఏంది? క్రైస్తవులు చేయకూడని పనులు క్రైస్తవులు చేయకూడదు. దుర్మార్గమైనటువంటి భర్తలను, బిడ్డలను మార్చుకోవాలి అంటే, మనుషులను మార్చుకోవాలి అంటే ముందు నువ్వు మారాలమ్మా. ముందు మన ఇంట్లో ప్రార్థన తెలిసిన, వాక్యం తెలిసిన మనం మారాలమ్మా. 100 మందిలో ఉన్న యేసు దేవుని గురించి నువ్వు చెప్పగలిగిన దమ్ము, ధైర్యం నీకు ఉండాలి. పనికి మాలిన వాళ్ళ దగ్గర మేము క్రైస్తవులు అని చెప్పుకోవడం వల్ల ఉపయోగమేం లేదు. సమయం వచ్చినప్పుడు ఏలియాలాగా నిలబడగలిగిన దమ్ము నీకు ఉండాలి. ఏలియాలాగా నిలబడగలిగిన దమ్ము నీకు ఉండాలంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఒట్టిగా వెళ్ళి నేను వాదిస్తే కుదరదు. ఒట్టిగా వెళ్ళి ఏలియా వాదించినట్లయితే ఆకాశం నుంచి అగ్ని దిగేదేనా? వేయబడ్డ పందానికి తగినట్లు కార్యం జరిగేదేనా? 400 మంది బయలు ప్రవక్తలను, 450 మంది అషీరా దేవత ప్రవక్తలను సవాళ్ళు చేసి పందెం పెట్టి గెలిచాడు అంటే అది ఏలియా వాళ్ళందరూ ముందే చెప్పిన మాట కాదమ్మా. మాట చెబితే జరిగిపోద్దా? అందరూ ముక్కలుగా నరికేస్తారు. ఆడ కార్యం జరిగింది. కార్యం జరగాలంటే, పని జరగాలంటే ఆత్మదేవుడు నీతో ఉండాలి, యేసయ్య నీలో ఉండాలి. ఒట్టి మాటలు చెబితే కుదరదు. అక్కడ పరిశుద్ధాత్ముని కార్యం అక్కడ జరిగింది కాబట్టే, ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ కట్టెలను, మాంసాన్ని దహించేసింది కాబట్టే 400 మంది బయలు ప్రవక్తలను, 450 మంది అషీరా దేవత ప్రవక్త, 850 మందిని తను తలకాయలు తీసేస్తుంటే కర్మేల పర్వతం మీద రాజు, రాణి సైతం ప్రజలందరూ చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఆయనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నిజమైన దేవుడు యేసే అని వాళ్ళకి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోండి. ఈరోజు నోటి మాటలు చెప్పడం కంటే కూడా, నోటి మాటలు అందరూ చెప్తారు, కానీ నువ్వు ఒంటరిగా దాగి ఉన్నప్పుడు, దేవునితోనే మాట్లాడుతున్నప్పుడు, దేవుని కోసమే నువ్వు పోరాడుతున్నప్పుడు దేవుడే నీలోకి వచ్చేస్తాడు. దేవుడే నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నీకు ఎంత గడ్డు పరిస్థితులు ఎదురొచ్చినా ఒక సమయం వచ్చినప్పుడు నిన్ను అన్నవాళ్ళే, నిన్ను ద్వేషించిన వారే, నిన్ను నెట్టేసిన వారే నీ పాదాల దగ్గర తెచ్చాడు దేవుడు. ఆ కార్యాలే, ఆయన కార్యాలే తీసుకొస్తాయి, ఆయన శక్తే తీసుకొస్తుంది, ఆయన పనులే తీసుకొస్తాయి మన దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరితో పాటే పలహారాలకి చేతులు చాపేస్తాం. ఓ ప్రత్యేకత ఉండదు. అందరూ పెట్టుకుంటున్నారు కానీ దండాలు పెట్టేసుకుంటాం ఫోటోలకి. అయిందంటే మా అమ్మేగా, మా నాన్నేగా, జాతీయ నాయకులేగా,
ఎవరు జాతీయ నాయకులు, ఎవరు మెమ్మయ, దేవుని మాట నీకు అక్కడ గుర్తు రావాలమ్మా. ప్రజలందరిలోనూ ప్రత్యేకంగా కనపడాలి, దేవుణ్ణి నువ్వు ఎత్తి పట్టుకోవాలంటే అక్కడ పెట్టకూడదు దండం. నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి, ఆయనకు మాత్రమే నమస్కరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం పొందిక? విశ్వాసికి అవిశ్వాసికి పాలు ఎక్కడిది? నీ ఆలోచనలన్నీ ఎలా ఉండాలి అంటే దేవుడికి, దేవుడి క్రియలకు తగినట్లుగా ఉండాలి. అన్యుల వివాహాలకు వెళ్ళిపోతాం, అదేమంటే మేము అక్కడ భోజనం చేయం కదా అంటున్నాం. చెయ్యొద్దు, తప్పులేదు. చేయలేదు అని అడిగితే మేము యేసయ్యను నమ్ముకున్నామని చెప్తున్నాము. యేసయ్యను నమ్ముకున్నామని చెప్పినప్పుడు నీ సాక్ష్యం ఎంత బలంగా ఉండాలో తెలుసా? వాళ్ళ ముందు నువ్వు అలాగే బ్రతకాలి. అలాగ బ్రతకగలిగితేనే ఆ మాట మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. ఆ మాటకు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. దాని చేస్తా నేను క్రైస్తవురాలని అన్నట్టుగా ఉండిద్ది. లేకపోతే యేసు ప్రభు బిడ్డలు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉండాలి. యేసయ్య దాగి ఉన్నాడు కాబట్టి మరణాన్ని జయించగలిగాడు. ఏలియా దాగి ఉన్నాడు కాబట్టే ఒక దేశాన్ని ప్రభు వైపుకు మళ్లించగలిగాడు. మోషేను దాచిపెట్టారు, అలాగే ఆయన దాగి ఉన్నాడు కాబట్టే దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం దాగి ఉండేది ఎప్పుడంటే మనము దేవుని బిడ్డలమని చెప్పి బైబిల్ పట్టుకొని వస్తా ప్రజలందరికీ కనబడి ఆ సమయాల్లో ఏదన్నా పొరపాటు చేస్తున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు ప్రజలు ఎవరన్నా చూస్తారేమోనని దాక్కుంటాం. ఎవరికి లాగా? ఆదాము అవ్వలాగా. అర్థమైందా మీకు నా మాట? ఆదాము అవ్వ ఎప్పుడు దాక్కున్నారు? పండు తిని దేవుని ఆజ్ఞను మీరినప్పుడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి ప్రభు వస్తున్న సమయంలో ఆయన అలికిడి విని చెట్ల చాటున దాక్కున్నారంట. అందరూ ఆదాము అవ్వలమే, అందరమే ఆదాము అవ్వలమే. మన నీతిని బట్టి, మన ప్రార్థనను బట్టి, మన క్రియలను బట్టి పనులు జరగవు. దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని కృపను బట్టి జరుగుతుంది. దేవునికి స్తోత్రం. నా ప్రార్థనే, నా ఉపవాసమే అన్న ఆలోచన మనల్ని భ్రమలోకి తీసుకెళ్తుంది తప్పితే అది నిజంగా అని బైబిల్ చెప్తుంది. కేవలం దేవుడు ఎవరిని కఠినపరచకూడనో వారిని కఠినపరుస్తాడు, ఎవరిని కరుణింపకూడనో వారిని మాత్రమే కరుణిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అందరితో పాటు ఉండడంట, ఆయన ప్రత్యేకంగా ఉంటాడంట. ఎందుకు ఆయన ప్రత్యేకంగా ఉండేదంటే ఆయన ప్రార్థనాపరుడు. ఆయన సామాన్యమైనటువంటి మనిషే కానీ అసామాన్యమైనటువంటి శక్తి కలిగి రావడానికి కారణము ఆయనలో ఉన్న ప్రార్థన, ఆయనలో ఉన్న దేవుని ఆత్మ. 6 మూరల ధ్యానుడు గొలియాతు మీదకి అంత తేలిగ్గా ఏదో పిచ్చి కుక్కన రాళ్ళతో కొట్టి తరిగినట్లుగా ఎలా ఎగబడ్డాడో మనం చూస్తున్నాం. మానవుడు అన్నవాడు అసలు సింహాన్ని చూస్తేనే గుండె గుబేలు మరి. అలాంటిది సింహం వెంట పడి చంపేశాడంట. వెంటపడి సింహం నోట ఉన్న గొర్రె పిల్లను విడిపించి లాక్కొని ఎలుగుబంటిని చంపాడు. అసలు దావీదు ఆలోచనలు, దావీదు మాటలు మనుషులకు అర్థం కానటువంటివి. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, నా హృదయానికి ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చువాడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడుమను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూపుతున్నారు? దేవునికి స్తోత్రం.
అమ్మా, పేతురుకి యోహానికి ప్రార్థనాత్మ లేదా? ప్రార్థనా పరులు కాదా? దేవుడు పిలుచుకున్న వాళ్ళు కాదా? దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కాదా? ప్రపంచంలో అంతమంది ఉంటే 12 మందిలో వీరిని మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకున్నటువంటి వీరు, ప్రార్థనా పరులైన వీరు, ప్రభు కొరకు తమ ఆస్తులను, అంతస్తులను, కుటుంబాలను త్యజించి సేవకు వచ్చినటువంటి వీరు అక్కడ ఏం మాట్లాడుతున్నారు? మా సొంత శక్తి చేత, భక్తి చేత కూడా ఇది కాల. ఇది కేవలము యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఉన్న శక్తి వలన జరిగింది, ఆయనలో ఉన్న శక్తి వలన జరిగింది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మీరు జీవం కలిగిన దేవుణ్ణి నన్ను అడిగి పొందుకోవాలి అంటే మన ప్రార్థన వల్ల, మన భక్తి వల్ల పొందుకుంటామా? కాదు. ఆయన నామములో ఉన్న శక్తి వలన, ఆయన నామాన్ని ఉచ్చరించడం వల్ల, ఆయన నామాన్ని తలుచుకోవడం వల్ల, ఆయన నామాన్ని పలకటం వల్ల నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఇలా అంతటి భక్తులైన వారే, పిలువబడిన వారే, ఆదిమ అపోస్తులులే ఇది మా శక్తి వలన, మా భక్తి వలన కలిగిన కార్యం కాదురా బాబు, ఇది యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని బట్టే ఇది జరిగింది అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా మనమేదో భక్తి చేస్తాను, మనమేదో మన శక్తి చేతను ఏ కార్యం జరగదు. దేవుని పిల్ల ఎప్పుడు కూడా దాగి ఉండాలి. చాలామంది బహిరంగంగా కనబడాలని ఆశపడతారు, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కొరకు పోరాడుతూ ఉంటారు. చాలామంది సేవకులు చేస్తున్న పనులు కూడా ఇప్పుడు అదే, ఎక్కువగా పబ్లిసిటీకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ జనాలందరికీ తెలవాలి, వాళ్ళ సంఘాల గురించి అందరూ చెప్పుకోవాలి, వాళ్ళ గురించి అందరూ చెప్పుకోవాలి. పబ్లిసిటీ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు. ఈరోజున చాలామంది జనాల్లో గొప్పతనం కొరకే ప్రయాసపడుతున్నారు. ఎప్పుడు నీ పేరు కనపడాలని, నువ్వు కనపడాలని పనిచేస్తే ఏది అవ్వదు. కేవలం యేసయ్యకు మాత్రమే మహిమ రావాలని నువ్వు పనిచేస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన తండ్రికి మహిమ రావాలనే ప్రయత్నం చేశాడు. తన తండ్రి పేరునే వాడాడు, తన తండ్రి పేరటనే చేశాడు. అలాగే ఆయనను వెంబడించే వాళ్ళు కూడా ఆయన కొరకు కనుక ప్రయాసపడగలిగితే, పాటు పడగలిగితే ఖచ్చితంగా దేవుడు వారితో ఉంటాడు, వారి పట్ల పని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన పేరే అక్కడ కనబడాలని కనబరుచుకుంటున్నాం. ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకుంటున్నాం. మన ఇంట్లో జరిగిన ఫంక్షన్ మా ఇంట్లో జరిగినట్టు ఎక్కడ జరగకూడదు. మేము పెట్టినట్లుగా ఎట్లా ఎవరు పెట్టకూడదు. మాకున్న వస్తువులు ఎవరికి ఉండకూడదు. ఇలాగ వాళ్ళని వాళ్ళు బయలుపరుచుకోవడానికి ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి దేవుడు వారిని ఎక్కిరానివ్వట్లేదు. ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. జీవం కలిగిన దేవుని ఆత్మ తాకితేనే ఒకడు మందిరానికి రాగలుగుతాడు. దేవుని శక్తి తాకితేనే మందిరానికి రాగలుగుతాడు. మనం ఎంత మాత్రం చెప్పినా అక్కడ పని జరగదు. చెప్పటం వరకే మన పని. ఏంటది? చెప్పటం వరకే మన పని. వాడిని నడిపించాలన్నా, వాడిని తీసుకురావాలన్నా, తీసుకురాకుండా ఉండాలన్నా అది దేవుని చిత్తమై ఉన్నది. అంతేగాని నేను పిలుచుకొచ్చా, నేను నిలబెట్టాను, నేను ఇప్పించాను, ఇవన్నీ వేసుకున్నాను. మిమ్మల్ని వాడుకున్నాడు అంతే. నువ్వు కాకపోతే ఇంకొకరిని, నన్ను కాకపోతే ఇంకొకరిని వాడుకుంటాడు ప్రభు. ఆ వాడుకునే టైంలో ప్రభు నీ చిత్తమయ్యా అని నువ్వు అనగలిగితే ఖచ్చితంగా దేవుడు నేను ఇంకా బలపరిచి వాడుకుంటాడు. నువ్వు ఇచ్చిన శక్తి, నువ్వు ఇచ్చిన ఈ బలం నీ కొరకే వాడతాడని నువ్వు అనగలిగితే ఇంకా బలాన్ని ఇస్తాడు, ఇంకా శక్తిని ఇస్తాడు. లేదనుకో నిన్ను తీసేసి ఆ స్థానంలో ఇంకొకరిని కూర్చోబెడతాడు. ఆయనకు పెద్ద కష్టమే కాదు. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జనాభా పుడుతూనే ఉన్నారు, చనిపోతూనే ఉన్నారు. మనకంటే గొప్ప గొప్ప దైవజనులు భూమి మీద పనిచేశారు. అలాగే భక్తులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కనుమరిగిపోయారు.
ఈరోజు మనమో కనుమరుగవుతాం. కానీ దేవుడు మాత్రమే నిత్యము ఉంటాడు. ఆయన మాట మాత్రమే నిత్యము. ఆయన మాటకే నువ్వు విలువీయాలి, ఆయన పక్షానే నువ్వు నిలబడాలి. అలా కాకుండా కనుక నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని నువ్వు ప్రేమించి బహిరంగంగా కనబడాలి అని ఆలోచన చేస్తే చాలా పొరపాటే. దాగి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జీవం కలిగిన దేవుడు చేతిలో పనిముట్లుగా వాడబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళిన ఎలా వెళ్ళాడంట? రహస్యంగా, బహిరంగంగా వెళ్ళాల. అసలు అక్కడ ఏముందంటే పండగ మెన్షన్ అయి ఉందా? మన బతుకు మనకి మన మొహాలు చూపిస్తానికి పండగకి ఎవరన్నా పిలిస్తే అస్సలాగం. ఎవరన్నా ఒక పూట భోజనం పెడతానంటే పంది మాసం అని తినడానికి పరిగెత్తాం. అంటే పంది మాసం తక్కువైంది కాదు, ప్రభువుకి అయిష్టమైంది కాబట్టి చెబుతున్నాం. మేము పంది మాసం తినవయ్యా అంటే కోడి మాసం అయిన భోజనాలు ఫోటో దగ్గర పెట్టింది పంది మాంసం కంటే దారుణమైన ఆహారం లేదు. విందు భోజనాలు విషయంలో చాలామంది పరుగులెత్తుతారు. బైబిల్ పట్టుకొని ఉంటారు, తిరుగుతారు, బాప్తీసం తీసుకొని ఉంటారు. ఖచ్చితంగా ఎక్కడ ఫంక్షన్ అయితే అక్కడికి వెళ్తారు, చక్కగా తినేస్తారు. దినం లేదు, జ్ఞాపకాల కూడికి లేదు, కృతజ్ఞత కూడికి లేదు, ఓనీలు ఫంక్షన్ లేదు. ఏదైనా వాళ్ళకి అనవసరం. భోజనం పెడితే చాలు. ఇది నేను తినవచ్చా తినకూడదా, ఈ ప్రదేశానికి నేను వెళ్ళవచ్చా వెళ్ళకూడదా అన్న ఆలోచనే లేదు చాలామంది దేవుని బిడ్డలు. అలా చేయకపోతే నువ్వు ఎప్పటికీ దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడవు. ఆయన బిడ్డగా నువ్వు ఎప్పుడు అంగీకరింపబడవు. నువ్వెప్పుడు ప్రత్యేకంగానే ఉండాలి, లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం, విరోధం, అస్సలు ఒప్పుకోడు దేవుడు. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనం ప్రత్యేకంగానే బ్రతకాలి. నువ్వు ఎప్పుడైతే గెలవాలనుకుంటావో అప్పుడు ఒకటే నిర్ణయించుకో, ఆ గెలుపులో ప్రభువుకి రావాలి మహిమని నువ్వు గమనించి ఆలోచన చేసి బ్రతుకు. ఖచ్చితంగా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. రహస్యముగానే ఉంది. బహిరంగంగా జనాల్లో వచ్చి కనపడడం వల్ల, మాట్లాడడం వల్ల నీకేదో పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తే అనుకో. మాకు ఏమి రావు, పైపెచ్చు నిందలు వస్తాయి. దేవుని బిడ్డలైన వారికి వచ్చేది ఏంటంటే నిందలు, ఎదురు దెబ్బలే. అందుకే జనాల్లోకి మనం వెళ్ళకూడదు. నేను ఒక సందర్భం జరిగితే నేను ఆ మాట అన్నా, నేను అసలు జనాల్లోనే పనికిరాను, దేశంలోనే పనికిరాను, నేను 4 గోడల మధ్య మందిరంలో తప్ప నేను బయట పనికిరాను అక్క అని చెప్పాను నా ఫీడ్బ్యాక్. అట్లాగే మనము బయట పనికిరాం. లోకంలో మనకి గెలుపు అనేది రాదు. దేవుని బిడ్డలారా, నువ్వు గెలవాలంటే రహస్యంగా ప్రార్థన చేయాలి. నీ భర్త మారాలంటే రహస్యం అని చూస్తున్న నీ తండ్రే వినాలి నీ ప్రార్థన. నీ బిడ్డలు మారాలంటే రహస్యం అని చూసి నీ తండ్రే వినాలి ఆ ప్రార్థన. బహిరంగంగా మాట్లాడడం వల్ల, తగాదులాడడం వల్ల, అవి చేసి ఈ చేసి అన్ని పొరపాట్లే, తప్పులే, దేవునికి వ్యతిరేకమైన పనులే. నిజంగా మనం ఆత్మీయులం అయితే మనం కొట్టిన వారిని సైతం క్షమించమని ప్రార్థన చేయగలిగిన నడిపింపులో మనం ఉండాలి. అది నడిపింపు, ఒరిజినల్ నడిపింపు. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను దీవించాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా, నువ్వు దాగి ఉండి ప్రభువును మాత్రమే సేవించగలిగితే తగిన సమయం వచ్చినప్పుడు ఏలియాను తీసుకొచ్చి నిలబెట్టి వాడుకున్నట్లుగా నిన్ను కూడా నిలబెట్టి గొప్పగా వాడుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, బాగా పరీక్షలు రాసే పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో ఊరక ఆటపాటలాడుతా గాలికి తిరుగుతూ ఉంటారా? నిజంగా చదవాలి, పాస్ అవ్వాలన్న ధైర్యం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? ఉదయకాలం లేచి చదువుతూ ఉంటారు. ఎప్పుడు చూసిన పుస్తకాలు ఉంటాయి వాళ్ళ చేతుల్లో. పట్టుదల, బాధ్యత. నువ్వు అలా
పట్టుదల కలిగి చదవగలిగితే ఒకనాడు దేవుడు నిన్ను అందరిలో గొప్ప చేస్తాడు. పరీక్ష పాస్ అవుతావు, అలాగే మంచి ర్యాంక్, ఇంకా కష్టపడితే మంచి ర్యాంక్ వచ్చింది, ఇంకా కష్టపడితే పెద్దల ముందు రేడియోలో టీవీల్లో కూడా కనపడతాను. జనాల మధ్య తిరుగుతా, ఆడుగా పాడుతా, పనికి మాలిన విషయాలన్నీ మాట్లాడుకుంటావు, ఫోన్లు చూసుకుంటా ఉంటే నువ్వు గెలవగలుగుతావా, సాధించగలుగుతావా? దేవుని నామానికి అవమానం మనం బైబిల్ పట్టుకొని రావడం అని ఈ విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నేను చదువుకునేటప్పుడు దాదాపు 45 స్కూళ్ళ మీద నేను రన్నింగ్లో అందడం ఫస్ట్. కొన్ని వందల మంది పిల్లలు నన్ను గెలవలేకపోయారు. అది మీకు వాళ్ళకి ఎవరికి తెలియని విషయం, మా టీచర్కి తెలిసిన విషయం ఇది. నేను ఖచ్చితంగా గ్రౌండ్లోకి వెళ్తే ప్రార్థన చేసేవాడు, గెలిచిన ప్రతి రౌండ్లో ప్రార్థన చేసేవాడు. నేను నీ బిడ్డనయ్యా, వీళ్ళందరూ నిన్ను ఎరగని వాళ్ళు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నన్ను గెలిపించయ్యా అని ప్రార్థన చేసేవాడు. లాంగ్ జంప్, రన్నింగ్, ఖోఖో, కబడ్డీ అన్నింటిలో నేను వచ్చాను. కాకపోతే మా జట్లు రాల ఖోఖో కబడ్డీలో నేను ఒక్కడే మాత్రమే వచ్చాను. రన్నింగ్, లాంగ్ జంప్ నేను ఒక్కడే వచ్చి, ఇప్పుడు మనోహర్ గారు ఎమ్మెల్యే గారు మినిస్టర్, వాళ్ళ నాన్న రాజండ్ల భాస్కర్ రావు గారు ఆయన ఇచ్చాడు నాకు బహుమతి. కమిషనర్ రామ్మోహన్ రావు గారు ఆయన ఇచ్చాడు నాకు బహుమతి. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా ప్రభువు లేకుండా గెలవాలని, ప్రభువు లేకుండా మన పేరు రావాలని ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. నేను ప్రతి దాంట్లో ప్రార్థన చేశాను. నిజంగా నేను చెప్తున్నాను, నాకంటే ఒకడు భలే పరిగెత్తున్నాడు, అబ్బో ఈ నన్ను ఓడించేటట్టున్నాడు రా బాబు అని ఎవరికి తెలియకుండా పాస్కెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాను. మీకు తెలియదు, ఇది నిజం. అయ్యో నేను పులిపేట మీద నుండి చెప్తున్నాను. నేను పాస్కాలు వెళ్ళి అది పిలుస్తానయ్యా, ఆడకి టీచర్లు అడుగుతున్నా, ఏం లేదు ఇప్పుడే వస్తాను ఉన్నానని చెప్పి పాస్కాలు వెళ్ళి ప్రార్థన చేసుకున్నా. అయ్యా వీడు బాగా పరిగెత్తున్నాడు, వీడి మీద నేను గెలవాలయ్యా. ఒక్క అడిగి తేడాలో గెలిచాను. అంటే ఒక గోడను అట్లా తాకి రావాలి. వాడేం చేశాడు, అక్కడ నుంచి ఊపంతా ఆపుకొని గోడ దగ్గరకు వచ్చేప్పటికి టచ్ చేశాడు. అప్పుడు ఊపు తగ్గింది. నేను అదే ఊపు మీద వచ్చి ఆ గోడను తన్ని వెనక్కి తిరిగాను. ఆ ఒక్క అడుగులో గెలిచాను. మన దేవుడు అక్కడ ఆ సమయానికి, ఆ తాట అప్పటికి నాకు రాలా, ఆ సమయానికి ఇచ్చిందే దేవుడు. నేను కూడా వాడికి నాకు స్లో చేసుకుంటూ గోడ దగ్గరికి వెళ్ళి అంటుకుంటే ఇద్దరం ఒకటే అయ్యేవాళ్ళం. నేను అదే పాస్ట్ మీద వచ్చి గోడ దాన్ని వెనక్కి తిరిగి ఒక అడుగులో ఆ అడుగు గెలిచాను. మన దేవుడు మనల్ని ఖచ్చితంగా గెలిపిస్తాడమ్మా. ఆయన మీద ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా గెలిపిస్తాడు. ఎక్కడ 45 స్కూళ్ళు అంటే ఎంతమంది స్కూల్కి వచ్చి ఎంతమంది పిల్లలు, వందల మంది పిల్లల్లో దేవుడు గెలిపించాడు అంటే అది నా బలము, నా చురుకుదనం అని నేను అనుకోవట్లేదు. దేవుడు ప్రార్థన చేశాను, ప్రతి విషయంలో ప్రార్థన చేశాను. నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు దైవజనుడి చేత చేయించుకునేవాడు. మా అమ్మ మా నాన్న కనబడి వాళ్ళ దగ్గర వెళ్తున్నానని చెప్పి వాళ్ళ దగ్గర ఎంతోమంది డబ్బులు తీసుకొని వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఆ టైంలో నేను బాగా ఆత్మీయంగా సండే స్కూల్కి, ఆదివారం ఆరాధనకు బాగా వెళ్తున్నాను. మా నాన్నమాట, మా అమ్మమ్మట. నన్ను గెలిపించింది నిజంగా దేవుడే. ఈరోజు నన్ను నిలబెట్టింది దేవుడే. తాగుబోతున్నైనా విగ్రహారాధన పలహారాలు ఎవరైనా పెడితే నిలిస్తే దేవుడు అనేవాడు. అది తప్పు. వద్దని చెప్పి రావాలి. కానీ ఏసే దేవుడు అనడం వల్ల తగాదులు అవుతాయి. ఎందుకంటే మా దేవుడు కాదు అని తగాదు పెట్టుకుంటారు. అప్పుడు తాగున్నాగా తిరుగుతున్నాగా ఎవడు మనల్ని అడిగేవాడు లేక, బాబు తిరగకపోతే పోనాయన అనేవాడు. పోనీలే అని పిలిచి వీళ్ళు పలకరించే పాపం అయితే వీళ్ళు పలకరించి పలహారం వెళ్తుంటే వద్దంటున్నాడు వీడు అనుకునేవాడు. ఆ టయాల్లో కూడా ఏసైనే ఎత్తి పట్టుకున్నాను అన్నమాట. ఈరోజు నేను ఈ స్థితిలో ఇక్కడ ఉన్నాను అంటే ఆ రోజు దేవునితో ఒంటరిగా కనబడుతున్నాను, ఒంటరిగా పోరాడటం, ఒంటరిగా ఏడుస్తాను. నా బాధ అంతా ఆయనకు మాత్రమే చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు గెలవాలన్నా, నువ్వు నిలబడాలన్నా నీ బాధ ఆయనకు మాత్రమే చెప్పాలి, ఆయనతో మాత్రమే మాట్లాడాలి. అట్లాని బహిరంగంగా కాదు, రహస్యంగా, ఒంటరిగా దాగి ఉండు. నీ స్థితిగతులు, నీ ఇంటి వారు, స్నేహితులు, బంధువులు చూడాలంటే నీ
నడక, నీ చూపు కూడా ప్రజలు గమనిస్తారు, నీ వస్త్రధారణ కూడా గమనిస్తారు. గుర్తుపెట్టుకోండి, మనుషులను ఆకర్షించేటువంటి పనులు అసలు చేయొద్దని నేను చాలాసార్లు చెప్పాను. మనం చూస్తే ఎంత తప్పు, ఎదుటివారు మనల్ని చూసి ఆకర్షించబడడం కూడా అంతే తప్పు. జీవం కలిగిన దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలకు తగినట్లుగా మనం బ్రతకాలమ్మా. మన బట్టలు కానీ, మన మాట తీరు కానీ, మన అలంకరణ కానీ ఏదైనా దేవుని బిడ్డలకు తగినట్లుగానే, అంతే తప్ప లోకానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి లోకానుసారంగా నాకేముందులే, నన్ను అడిగే వాళ్ళు ఎవరులే, నేను ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతానని మూర్ఖంగా వెళ్ళామనుకోండి, ఆ జీవితము జయం కాదు, జయించలేము మనం. అంతే, లేనిపోయిన కష్టాలు కొని తెచ్చుకోవడం. జీవం కలిగిన దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రభువుని ఆకర్షించేలాగా ఉండాలన్నమాట. అప్పుడప్పుడు అక్కాయి పాడితే, నీ ప్రియుడు యేసురాజు కోరేనని అన్నమాట. ఏది నీ సౌందర్యం? ప్రభువు మెచ్చే రాకుండా నీ సౌందర్యం ఏది? ప్రభువు మెచ్చే సౌందర్యం ఎవరు కట్టుకొని రంగు చీర కట్టుకోవటమా? ఎవరు కట్టుకోలేనంత కాస్ట్లీ చీర కట్టుకోవటమా? ఎవరు పెట్టుకోనన్ని మొఖాన వస్తువులు పెట్టుకోవటమా? కాదమ్మా. సక్రియలు కలిగి ఉండాలి, ప్రార్థన, ఆత్మఫలాలు కలిగి ఉండాలి, మంచితనము, సాత్వికము, ప్రేమ, దయ, ఇలాంటివన్నీ నువ్వు నీ జీవితంలో కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు సౌందర్యవంతురాలుగా ఆయన కోరుకుంటాడు. నేను ఒక గొప్ప స్థితికి నేను తీసుకెళ్తాడు. పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని పిచ్చి పిచ్చి అలంకారంతో వచ్చి నేను అందంగా కనపడాలనుకుంటే లోకానికి కనపడతావు, ఎవడో ఎప్పుడో ఎక్కడో చేపట్లో పట్టుకొని రాకపోతాయి. అంటే మన విషయంగా చెప్తున్నా, ప్రజల విషయం చెప్తున్నా, ఆత్మీయుల విషయం చెప్తున్నా. ఎంతమంది అలా నష్టపోతున్నా. ఒక క్రైస్తవురాల్లో ఒక మగ వ్యక్తి కదిలించాడు అంటే ఆమె క్రైస్తవురాలే కాదు నా లెక్కలో. ఎందుకంటే వాడిని ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒకసారి ఆకర్షించింది, వాడు ఎంత చూడటమో వాడిని ప్రేరేపించడమో చేసింది. కాబట్టే వాడు ఆకర్షించబడ్డాడు, వాడిని వెంటబడుతున్నాడు. క్రైస్తవురాలు వెంట పడడానికి లేదు. ఎందుకంటే ఆమె నడక వేరు, ఆమె చూపు వేరు. ఒకవేళ అలాంటి అవకాశం, ఆలోచన ఎదుటివాడికి వస్తున్నా అప్పుడే ఖండించేసింది. అలంకరణ నిజంగా సత్క్రియల వల్ల ప్రభువుని అలంకరించాలమ్మా. ప్రభువు నీ మీద దయపడాలి, జాలిపడాలమ్మా. అంతే తప్ప నీ అలంకరణ వలన జనాలు నీకు నష్టం తెస్తారు. అంతమంది సుషాను కోటలో 127 సంస్థానాలలో యవనస్తులైన అందగత్తులను తీసుకొచ్చి ఆ నుంచో పెడితే ఏ అలంకరణ లేదు. హేగే మాత్రమే అలంకరించిన ఎస్తేరు మాత్రమే రాజుకి బహు ఇష్టం పుట్టిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజకుమార్తెలు దేశాల నుంచి రాజకుమార్తెలను తెచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళను తెచ్చారు, అందగాలను తెచ్చారు. వాళ్ళకు కావలసిన సుగంధ ద్రవ్యములు, వాళ్ళకు కావలసిన ఆభరణాలు అన్నీ ఇచ్చారు. వాళ్ళకు కావలసిన భోజన పదార్థాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ నపుంసకుడైన హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప మరి ఇంకొక అలంకరణ కోరుకోలేదు ఎస్తేరు. కానీ అంతమందిని తీసి పక్కన పెట్టేసి ఎస్తేరు మీద దేవుడు దయ పుట్టించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఏ పాపము లేనటువంటి ముఖము బహు తేజస్సుగా ఉంటారు. ఏ పాపపు ఆలోచన లేనటువంటి వారి ముఖము బహుగా వెలిగించబడింది. మీరు ఎప్పుడైనా గమనించండి, బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయాల్లో మన ముఖాలు ఒక తేజస్సుతో వెలిగిపోతాయి. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రభుత్వం మాట్లాడి ఉపవాసం ఉండి దిగి వస్తున్న మోషే ముఖాన్ని ఇశ్రాయేలీయులు చూడలేకపోయారంట. అది ఒరిజినల్ సౌందర్యం. దేవునికి స్తోత్రం, దేవుని మెచ్చే సౌందర్యం అది. ఒంటికి నెత్తికి 100 రకాలు పూసిన మన ముఖం, ఆ ముఖం తప్పితే ఒక ముఖం అవదు. 4 రోజులు పూయకపోతే మళ్ళీ మామూలు ముఖమే అయ్యింది. కానీ నిజంగా చెబుతున్న ఒరిజినల్ నడిపింపు, ఒరిజినల్ సౌందర్యం నీకు కావాలంటే నువ్వు కడుపు కట్టుకొని ప్రభుత్వం మాట్లాడు. ఆయన మహిమ, ఆయన వెలుగు కలిగిన దేవుడు కాబట్టి ఆ మహిమ, వెలుగు, తేజస్సు మనలోకి వచ్చేసింది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అలాగ రావాలంటే కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అన్న నీవు బయటికి వెళ్ళాలా? బయటికి వెళ్తారా? పనులకి వెళ్తారా? ఇంకా కదా, రహస్యంగా చూసే మీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తావు. ఉపవాసం ఉండటం కూడా దాగి ఉండటమే. అసలు ఉపవాసం అనేది ఎందుకు ఉండాలి చెప్పండి? రకరకాల ఆలోచనలకు పోతున్నాం, కానీ ఎటు 40 రోజుల్లో వస్తున్నాయి కమ్మ కత్తి పొట్ట తగ్గించాలని చూస్తున్నామని కొంతమంది. ఇంకొంతమంది నా ఇంట్లో ఈ శోధనలో అది పోవాలి, నాకు ఇలాంటి దీవెన రావాలి, అది కావాలి. అసలు ఉపవాసం అనేది నిన్ను పరలోకానికి చేర్చేది. ఉపవాసం అనేది పరలోకానికి, ఏ తిండి కోసం అయితే పరలోకం జీవం పోగొట్టుకున్నారో ఆ తిండి మానుకొని ఆ పరలోకం, ఆ జీవం మనం పొందుకోవాలి. దేవుని దయ కోసం ఉండేదే ఉపవాసం. దేనికోసం? దేవుని దయ కోసం ఉండేదే ఉపవాసం. ఆ ఉపవాసాన్ని రకరకాలుగా మార్చేస్తున్నాం. ఉపవాసాలు కూడా ఖచ్చితంగా ఉండలేము. ఎలా ఉంటున్నామో కూడా ఒక తీర్మానం లేదు. దానియేలు గారు ఉపవాసం రుచికరమైన భోజనం చేయకుండా 21 రోజులు ఉన్నారు. అసలు మంచినీళ్ళు అన్నం తినకోకుండా మోషే గారు 40 రోజులు. ఇలాగా ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలు ఉన్నాయి. నువ్వే ఉపవాసం చేస్తున్నావు కూడా మనకు చాలామందికి తెలియదు. అది కూడా ఆలోచన చేసుకుంటే ఏ ఉపవాసం ఉంటున్నామో దాన్ని బట్టి ప్రభువుని వెంటబడండి, ప్రభువుని వెంబడించండి. నీ పేరు కోసం నువ్వు ఇప్పుడు ప్రయత్నం చేయమాట, దేవుని మహిమ కొరకు ప్రయత్నం చేయి. అవసరమైతే వెనక్కి వెళ్దాం, ఒక అడుగు. అవసరమైతే దాగి ఉందాం. నన్ను చాలామంది అంటున్నారు, దెయ్యాల మీద స్వస్థతల అభిషేకం దేవుడు నీకు ఇచ్చాడు కదా, నువ్వు మీటింగ్లు పెట్టవచ్చు, నువ్వు టీవీల్లో కనపడవచ్చు, రావచ్చు. కానీ నేను చాలామంది మీటింగ్స్ బయటికి రావచ్చు కానీ అడుగుతూ ఉంటాను. నేను అప్పుడు చెబుతాను, నాకు సమయం ఇంకా రాలేదయ్యా, ప్రభు సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తా. నాకు ఇంకా అంత వయస్సు, అంత అనుభవం, అంత నేర్పరితనం ఇంకా రాలా. ఖచ్చితంగా దేవుడు ఒక నాటికి చేస్తాడు, అప్పుడు వస్తానని చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఎవరైనా అంతే దేవుడు పిల్లలు. కొంచెం పని రాగానే మా అంతటి పనులు లేరనుకోండి, కొంచెం ప్రార్థన, కొంచెం పాటలు, ఇలా దేవుడు కొంచెం ఇస్తేనే మా అంతటి వారు లేరనుకొని వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడతా ఉంటారు. లేదు, దేవుడు నీకు ఇచ్చిన వరం దేవుని మహిమార్థమై వాడబడాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము దేవుని మహిమార్థమై వాడబడాలి. అలాగ దేవుని కొరకు మనము బ్రతుకుదుముగాక. లోకానికి వేరై ప్రభు కొరకే దాగి ఉండుముగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం కొద్ది నిమిషాలు. పరిశుద్ధుగా తండ్రి, గొప్ప దేవుడు, మహాదేవుడు, చెప్పబడిన మాటలు నీ మాటలు విలువైన వెలకట్టలేని నీ మాటలు మేము అందరం విన్నాము. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని మా బ్రతుకు దినములన్నీ ఈ పాదాల దగ్గర జీవించే బాధ్యత దయచేయమని యేసు నామములో